అన్విత బిహేవియర్ బాగోలేదని, లాస్యను చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు పెట్టిందని జయశ్రీ చెప్పడంతో ఆమెకు హేమలత లక్షణాలేగాని తన లక్షణాలుగాని రాలేదని, కాబట్టి తన కూతురయ్యే అవకాశం లేదని రాధాకిషన్ అంటాడు. అదంతా వెనకాలే ఉన్న అన్వితకు వినిపించలేదు. అప్పటికే వాళ్ళు అన్వితను దాటేసి దూరం వచ్చారు. రాధాకిషన్ ఆలోచనలను తప్పుదారి పట్టించినందుకు జయశ్రీ మనసులో ఎంతగానో సంతోషపడింది. అదే టైంలో టాపిక్ డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో, ఈ అమ్యూజ్మెంట్ పార్క్ నిజంగా చాలా బావుందండి అని రాధాకిషన్తో అంది. యా రియల్లీ సూపర్బ్. మనమిక్కడున్నన్ని రోజులు రిషి ఆడుకోవడానికి ఈ ప్రదేశానికి రోజూ వస్తే బావుంటుంది అని అన్నాడు రాధాకిషన్. ఖచ్చితంగా రావాలండి అంటూ అసలు రిషి ఎక్కడ ఉన్నాడోనని అటూ ఇటూ చూసింది జయశ్రీ. వాళ్లకు 20 అడుగుల దూరంలో నుండి వస్తూ కనిపించాడు రిషి. అతని చేతుల్లో పింక్ కలర్ బెలూన్ ఉంది. అయితే అది అతను కొనుక్కున్నది కాదు. ఆ దారిలో వస్తూ పక్కనున్న పిల్లవాడి దగ్గర నుండి లాక్కున్నాడు. రాధాకిషన్ జయశ్రీల దగ్గరికి చేరుకున్న రిషి చాలా కోపంగా ఉన్నాడు. అతని కోపానికి కారణం ఏమై ఉంటుందోనని ఆలోచించిన రాధాకిషన్, రిషి, ఈ పార్క్లో నీకు కావాల్సింది కొనుక్కో, వెళ్ళు అని ఆర్డర్ చేశాడు. కాని రిషి వెళ్లకుండా అక్కడే ఉన్నాడు. నాకిక్కడేమీ కొనుక్కోవాలని లేదు, నాకిక్కడ రోలర్ కోస్టర్ ఎక్కాలని ఉంది అంటూ పార్క్ లోపల కనిపిస్తున్న రోలర్ కోస్టర్ వైపు వేలు పెట్టి చూపించాడు రిషి. రోలర్ కోస్టరా? అది చిన్నపిల్లలెక్కడానికి కాదు, నువ్వు అసలెక్కకూడదు, చాలా డేంజర్ అని వెంటనే వద్దని చెప్పేసింది జయశ్రీ. రాధాకిషన్ కూడా వద్దన్నాడు. కాని రిషి వినకుండా, లేదు, నేనీరోజు రోలర్ కోస్టర్ ఎక్కుతాను, ఫారెన్లో ఉన్నప్పుడు కూడా నన్నెక్కనివ్వలేదు, ఈరోజు ఎలాగైనా ఎక్కుతాను, ప్లీజ్ డాడీ ఒప్పుకోండి అని మారం చేయడం మొదలుపెట్టాడు. అవసరం లేదని ఒక్కసారి చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఎదురు మాట్లాడుతున్నావు అని జయశ్రీ కోపం తెచ్చుకుంది. రాధాకిషన్ ఎప్పుడూ రిషిపై కోపడలేదు. కాని జయశ్రీ అప్పుడప్పుడు కోపంతో కొడుతుంది కూడా. అందుకే ఆమెకు ఎదురు చెప్పలేకపోయాడు. అతని మొహం మాడిపోయింది. ఈ సంభాషణ జరుగుతున్న టైంలోనే అక్కడికి రాఘవ్ వచ్చేశాడు. మరోవైపు నుండి అన్విత కూడా వచ్చేసింది. ఆల్రెడీ కోపంలో ఉన్న రిషి, సరే మరి, నాతో పాటు అమ్యూజ్మెంట్ పార్క్ మొత్తం తిరగడానికి ఎవరైనా రండి, చిన్నపిల్లాడినని మీరే అంటున్నారు, మరొక్కడే ఎలా తిరగాలి అని అన్నాడు. రిషి, డాడీ నేను ఇంపార్టెంట్ మీటింగ్ కోసం ఇక్కడికి వచ్చాం. లాస్య అక్క ప్రెగ్నెంట్, సో తను నీతో రాలేదు అని జయశ్రీ అంటుండగా అవినాష్ వైపు తిరిగిన రిషి, నువ్వు నాకు కాబోయే బావవి కదా, ఈరోజు నువ్వు మొత్తం నాతోనే ఉండు, అలా అయితేనే నువ్వు మా అక్కని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటాను అని వేలు చూపిస్తూ అన్నాడు. ఆ మాటలకు అవినాష్ షాక్ అయిపోయాడు. వీడి చూపు నా వైపు తిరిగిందేంట్రా అని మనసులో అనుకుంటూ, నేను రావాలా, ఇక్కడ నాకేం తెలుసు అని అన్నాడు అవినాష్. నువ్విప్పుడిక్కడేం చేస్తున్నావు, వస్తే ఏమవుతుంది, ఇప్పుడు రాకపోతే మా అక్కతో నీ పెళ్లి క్యాన్సిల్ అని అన్నాడు రిషి. ఏదో ఒకటి చేసి రిషి బారి నుండి తప్పించుకోవాలని అవినాష్ అనుకున్నాడు. రిషిని ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే కలుసుకున్నాడు. కాని అతను ఎలాంటి పిల్లాడో అవినాష్కి పూర్తిగా అర్థమైపోయింది. రిషిని డీల్ చేయడం తన వల్ల కాదని డిసైడ్ అయ్యాడు. అందుకే, అదిగో రాఘవున్నాడు కదా, కావాలంటే తోడుగా అతన్ని తీసుకెళ్ళు, మనకంటే ముందుగా ఈ పార్క్కి వచ్చాడు, ఇక్కడ కొద్దిసేపు తిరిగే ఉంటాడు, కాబట్టి ఇక్కడేముందో తెలిసే ఉంటుంది అని చెప్పాడు అవినాష్. తిరిగి తిరిగి రిషిని తన మీదకు వదిలేయడానికి సిద్ధమవుతున్న అవినాష్ని కోపంగా చూశాడు రాఘవ్. అతనికి ఆల్రెడీ రిషిపై పీకల దాకా కోపముంది. అదీగాక ఇప్పుడు ఆ పిల్లవాడిని చూసుకోవడానికి అన్వితను వెంటబెట్టుకునొచ్చాడు. అవినాష్ మాటలకు సమాధానంగా రాధాకిషన్ వైపు చూసి, సార్, ఈరోజు మా అన్నయ్య నాకు పెద్ద పని అప్పచెప్పాడు. నేను దాన్ని పూర్తి చేసుకుని వెళ్ళకపోతే ఇంటికెళ్ళాక నన్ను వాడు తిడతాడు, కొడతాడు. అండ్ నేనిక్కడికి వచ్చింది మీతో బిజినెస్ డీల్ మాట్లాడ్డానికి, పిల్లలను వాడించడానికి కాదు. మీకు కావాలంటే నా ఎంప్లాయ్ అన్విత రిషి బాధ్యతలు చూసుకుంటుంది, తనే అమ్యూజ్మెంట్ పార్క్ మొత్తాన్ని తిప్పి చూపిస్తుంది అని అన్నాడు రాఘవ్. అన్విత పేరు ఎత్తగానే విపరీతంగా కోపం తెచ్చుకున్న రిషి, ఆ దొంగమొహంతో నేను వెళ్ళను అని ఠక్కున అనేశాడు. రాఘవ్కి పిచ్చి కోపమొచ్చింది. అసలేమనుకుంటున్నావ్రా నువ్వు, ఈ డీల్ గనక లేకపోతే నీ 2 చెంపలు వాయించేవాణ్ణి అని మనసులో అనుకుంటూ, అన్వితకు ఓపిక ఎక్కువ సార్, తను రిషిని బాగా చూసుకుంటుంది,
మనం బిజినెస్ డీల్ మాట్లాడుకోవచ్చు అని అన్నాడు. జయశ్రీ ప్లాన్ కూడా అదే. రిషిని అన్వితకు అప్పగించేసి రాధాకిషన్, రాఘవ్లకు మీటింగ్ ఏర్పాటు చేసి అవినాష్, లాస్యలకు ఫ్రీ టైం కుదుర్చాలని ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుండడంతో సంతోషపడుతూ, అన్విత, రిషిని కాసేపు చూసుకో, ఎంతైనా వాడు నీకు కూడా తమ్ముడే అని తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో చెప్పింది జయశ్రీ. అన్విత మారు మాట్లాడకుండా సరే అంటూ అక్కడ్నుంచి రిషిని తీసుకుని వెళ్లబోయింది. అప్పుడే ఆమెను ఆపేసిన రాఘవ్, రిషిని జాగ్రత్తగా చూసుకో, అండ్ నువ్వు జాగ్రత్త అని అవినాష్ని చూస్తూ అన్నాడు. ఆ చూపులతో ఆమెకు విషయం అర్థమైపోయింది. ఏ టైంలోనైనా అవినాష్తో ఇబ్బంది వచ్చే అవకాశముందని, జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాడని ఆమె అనుకుంది. ఇటువైపు అవినాష్ కూడా అతను అంతలా జాగ్రత్త ఎందుకు చెబుతున్నాడో అర్థం చేసుకున్నాడు. దాంతో, తనేం చిన్నపిల్ల కాదు, అలాగే ఇక్కడ చాలామంది జనమున్నారు, మరి అంత జాగ్రత్తలు అవసరం లేదు అని అన్నాడు. అవునా, కోర్టు ముందు చాలామందున్నారు, అయినా కూడా కొందరు బుద్ధిలేని వెధవలు మిస్బిహేవ్ చేయలేదా అని చిరాకుగా అవినాష్ని చూస్తూ రాఘవ్ అన్నాడు. ఆ మాటలతో నోరెత్తలేకపోయాడు అవినాష్. రిషిని తీసుకుని అన్విత వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్లగానే, సార్, మనం అక్కడ కనిపిస్తున్న రెస్ట్ ఏరియాలోకి వెళ్లి మాట్లాడుకుందాం అని వేలు పెట్టి చూపిస్తూ రాధాకిషన్తో అన్నాడు రాఘవ్. సరేనని అతను తల ఊపడంతో, లాస్యా, మేం రెస్ట్ ఏరియాకి వెళ్తున్నాం, మీరిద్దరూ అమ్యూజ్మెంట్ పార్క్ మొత్తం హ్యాపీగా తిరగండి అని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది జయశ్రీ. సరే అంటూ చిన్నగా నవ్వుకున్న లాస్యా, అవినాష్, పద, అమ్యూజ్మెంట్ పార్క్ తిరిగి వద్దాం అని అతని చేతిలో చేతిని వేసి దాదాపు అతని శరీరానికి అతుక్కుంటున్నట్లుగా నడుస్తూ చెప్పింది. అప్పటి వరకు ఆ ప్రదేశంలో రాధాకిషన్, జయశ్రీ ఉండడంతో లాస్యను ఏమీ అనలేకపోయాడు అవినాష్. వాళ్లు దూరంగా వెళ్ళిపోవడంతో లాస్య నుండి దూరంగా జరిగి, నువ్వెళ్ళు, ఈ ప్లేస్లో తిరగాలన్న ఇంట్రెస్ట్ నాకు లేదు అని అన్నాడు. లాస్య నుండి దూరం జరిగిన అవినాష్ అతని చూపులను అన్విత వైపు మరలించాడు. అది లాస్య గమనించింది కాని కోపం తెచ్చుకోవద్దని అమ్మ మాటలు గుర్తుకు రావడంతో, ఈ మధ్య నువ్వు చాలా బిజీగా ఉంటున్నావు అవినాష్, అట్లీస్ట్ ఈ రోజైనా హ్యాపీగా ఎంజాయ్ చేయి అని అంది. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ లాస్యా, ఈ టైంలో అమ్యూజ్మెంట్ పార్క్ మొత్తం తిరిగితే నువ్వు అలసిపోతావు. సో నువ్వు మీ అమ్మా నాన్న దగ్గర ఉండడమే కరెక్ట్. వెళ్ళు, అక్కడికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. ఇంతకుముందు నువ్వు బెలూన్ కావాలని అడిగావు కదా, నేను వెళ్ళి కొనుక్కొనొస్తాను అని అన్నాడు అవినాష్. అతని ప్లాన్ ఆమెకు అర్థమయ్యింది. బెలూన్ వంకతో అన్వితను చూడాలని, కలుసుకోవాలని అనుకుంటున్నాడని లాస్య అర్థం చేసుకుని అతని ప్లాన్ని తిప్పికొట్టాలని, సరే అవినాష్, నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావని నాకు అర్థమయ్యింది, నన్ను అమ్మా నాన్నల దగ్గర డ్రాప్ చేయి అని నెమ్మదిగా నడవడం మొదలుపెట్టింది. అంతకుముందు కాలికి దెబ్బ తగలడంతో నొప్పి ఎక్కువగా లేకపోయినా కావాలని నెమ్మదిగా నడుస్తోంది. అలా ఎందుకు నడుస్తున్నావు, స్పీడ్గా నడువు అని అవినాష్ చెప్పాలనుకున్నాడు కాని బాగోదని నోరు మూసుకొని ఆమెతో పాటే నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాడు. ఇటువైపు అమ్యూజ్మెంట్ పార్క్ మొత్తం తిరగాలనే ఉద్దేశంతో వచ్చిన రిషి, ఈరోజు నేను ఏ రైడ్ కావాలంటే ఆ రైడ్ ఎక్కుతాను, నువ్వు నో చెప్పకూడదు, ఒకవేళ నువ్వు నో చెప్పావనుకో మీ కంపెనీలోని కార్స్ మేం కొనాం అని వార్నింగ్ ఇస్తున్నట్టుగా చెప్పాడు. అతడు చెప్పిన దానికి అవునని గాని కాదని గాని సమాధానమివ్వని అన్విత రాధాకిషన్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. రిషి కూడా అదేమీ పట్టించుకోకుండా అమ్యూజ్మెంట్ పార్క్లోని రైడ్స్ అన్నిటినీ పరిశీలిస్తూ సరాసరి రేసింగ్ కార్ రైడ్ దగ్గరికి వెళ్లాడు. ఒక చిన్న ప్రదేశంలో స్మూత్గా ఉన్న నేల మీద చిన్న సైజు కార్లున్నాయి. ఆ రైడ్స్లో పాల్గొనేవారు కార్లను వేగంగా నడపాల్సి ఉంటుంది. అది చూసిన రిషి ఫాస్ట్గా ఆ రైడ్ జరిగే ప్రాంతంలోకి దూకేశాడు. అయితే ఆ సమయంలో ఆ రైడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కార్లన్నీ ఒక్కొక్కటిగా ఆగి ఉన్నాయి. వాటిల్లో ఒక కార్లోకి రిషి ఎక్కేశాడు. ఆ రైడ్ దగ్గర ఉండే అమ్యూజ్మెంట్ పార్క్ స్టాఫ్ మెంబర్ రిషిని చూసి ఆశ్చర్యపోయి వేగంగా పరిగెత్తుకుని వచ్చారు. ఎవరు నువ్వు? ఈ రైడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, టైం పడుతుంది, బయటికి వెళ్ళు అని రిషిని చూస్తూ అన్నాడు అమ్యూజ్మెంట్ పార్క్ స్టాఫ్ పర్సన్. నేనొచ్చాను కదా, ఇప్పుడే స్టార్ట్ చేయండి అని గట్టిగా చెప్పాడు రిషి. కేవలం ఒక్కరి కోసం రైడ్ స్టార్ట్ చేయలేం, జనాలు రావడానికి 10 నిమిషాలు పడుతుంది, కావాలంటే వెయిట్ చేయి. అలాగే ఈ రైడ్ ఎక్కాలంటే మీ పేరెంట్స్ సిగ్నేచర్ కావాలి
అంటూ తన చేతిలోని ఒక పేపర్ని తీసి రిషికి అందించాడు ఆ పర్సన్. రిషికి కోపమొచ్చింది. కళ్ళు ఎర్రగా చేస్తూ, ఇప్పుడు స్టార్ట్ చేస్తావా చేయవా? ఒకవేళ నువ్వు చేయకపోతే మా నాన్నకి చెప్పి నీ జాబ్ పోయేలా చేస్తాను అని వేలు చూపిస్తూ అన్నాడు రిషి. ఆ మాటలకు స్టాఫ్ మెంబర్ ఆశ్చర్యపోయాడు. వేలడంత లేని పిల్లాడు వేలు చూపిస్తూ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడడం అతనికి వింతగా అనిపించింది. అలాగా? అయితే వెంటనే మీ నాన్నను పిలుచుకొచ్చి నన్ను జాబ్ నుంచి తీసేయమని చెప్పు, వెళ్ళు అని కారులోంచి అతన్ని బయటకు లాగేశాడు స్టాఫ్ మెంబర్. రిషికి అవమానంగా అనిపించింది. వెంటనే అన్విత అని గట్టిగా పిలిచాడు. ఏదో ఆలోచనలో రిషికి కొద్దిగా దూరంలో ఉన్న అన్విత అతని పిలుపు వినగానే టక్కున ఈ లోకంలోకి వచ్చింది. కార్ రైడ్ జరిగే ప్రదేశంలో రిషిని చూసి జరిగింది మొత్తం తెలుసుకుని కామ్గా ఉండిపోయింది. ఎందుకలా సైలెంట్గా ఉన్నావ్? మా ఫాదర్ సంతకం కావాలంటున్నాడు, నువ్వు పెట్టేసేయ్ అని అన్నాడు రిషి. నేనెందుకు పెడతాను? మీ ఫాదర్ సంతకం మీ ఫాదర్ పెట్టాలి అని చాలా అమాయకంగా అంది అన్విత. గార్డియన్ పర్వాలేదా అని స్టాఫ్ మెంబర్ని అడిగిన రిషి అతడు ఓకే అనడంతో, చూసావా, ఈరోజు నువ్వు నా గార్డియన్వి, నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీదే, సో సిగ్నేచర్ చేయి అని అన్నాడు. అలాగే, నేనిప్పుడు సంతకం పెట్టాలంటే నువ్వు నాకు సారీ చెప్పాలి అని అంది అన్విత. ఎందుకు అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగాడు రిషి. నువ్వెన్ని తప్పులు చేశావురా, చిన్నపిల్లాడువని ఊరుకుంటున్నాను, లేకపోతే నువ్వు చేసిన పనులకు నీ వీపు మీద చెంప మీద గట్టిగా కొట్టాలనుంది అని మనసులో అనుకుంది అన్విత. మొహం మీదకి నవ్వు తెచ్చుకున్న అన్విత, నువ్వేం చేశావో గుర్తులేదా? నన్ను దొంగ మొహం అన్నావు కదరా, అందుకే ఇప్పుడు సారీ చెప్పు అని అడిగింది. అవును, నువ్వు దొంగ మొహమే, ఇప్పటికీ నువ్వు అలాగే కనిపిస్తున్నావు, నేనేం చేయను అని అన్నాడు రిషి. దాంతో అన్వితకు ఇంకా కోపం వచ్చేసింది. రే, మర్యాదగా మాట్లాడు, ఇంకొక్కసారి నీ నోట్లోంచి దొంగ మొహం అనే మాట వచ్చిందంటే నేను సంతకం పెట్టను అని బెదిరించింది అన్విత. నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావా? నీకు ఆ ఛాన్స్ లేదు. మా నాన్న మీ కంపెనీ కార్ని కొంటున్నాడు, అంటే మేమే మీకు డబ్బులిస్తున్నాం మీరు బ్రతకడానికి. మేము మీ కార్స్ కొనకపోతే రేపొద్దున మీరేం తింటారు అని జాలి పడుతున్నట్టుగా అన్నాడు రిషి. అన్విత ఆశ్చర్యపోయింది. చూస్తే చిన్నపిల్లవాడే కాని మాటలు మాత్రం పెద్దవాళ్ల కంటే ఎక్కువగా మాట్లాడుతున్నాడని, పెద్దవాళ్లు కూడా అంతలా మాట్లాడలేరని ఆమె అనుకుంది. ఇప్పుడు నాకు సారీ చెప్తేనే సంతకం పెడతాను, లేదంటే నువ్వే మీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకో, కావాలంటే నేనే వెళ్తాను మీ ఫాదర్ దగ్గరికి అని అంది అన్విత. ఆ మాటలతో రిషి కొంచెం కూల్ అయ్యాడు, ఆలోచనలో పడిపోయాడు. సాధారణంగా ఇలాంటి రైడ్స్ చేయడానికి రాధాకిషన్ ఒప్పుకోడు. ఇప్పుడు అన్విత వెళ్లి ఈ విషయం చెబితే ఖచ్చితంగా సంతకం పెట్టడని ఆలోచించిన రిషి, సరే నువ్వు అడుగుతున్నావు కదా, సారీ అని ఏదో చెత్త కాగితం పడేసినంత ఈజీగా చెప్పేశాడు. అలాగే నా సారీ చెప్పడం, ఎవరైనా అలా చెప్తారా? కొంచెమైనా ఫీల్ అయ్యావా అని అన్విత అడగడంతో చేసేదేమీ లేక ఫీల్ కోసం ట్రై చేస్తూ సారీ అని అన్నాడు రిషి. గుడ్, ఇప్పుడు నచ్చావ్రా, పద సంతకం పెట్టేస్తాను అని సైన్ చేసేసింది అన్విత. రిషిని డీల్ చేసిన విధానం చూసి పక్కనే ఉన్న స్టాఫ్ మెంబర్ షాకింగ్గా అన్వితను చూశాడు. ఇలాంటి తెలివిగల అమ్మాయిలుంటే ఎలాంటి వాళ్ళనైనా ఈజీగా డీల్ చేస్తారని అతడు అనుకున్నాడు. సంతకం పెట్టగానే స్టాఫ్ మెంబర్ కేవలం రిషి కోసమే కార్ రైడ్ స్టార్ట్ చేశాడు. అదే టైంలో అన్వితకు షాడో నుండి మెసేజ్ వచ్చింది. యూర్ గ్రేట్, ఎట్టకేలకు రిషి చేత సారీ చెప్పించావు అని ఆ మెసేజ్లో ఉంది. వెంటనే అన్విత కళ్ళు పెద్దవయ్యాయి. షాడో ఇక్కడే ఎక్కడో ఉన్నాడని అర్థం చేసుకుని కాల్ కలిపింది. అతడు కాల్ లిఫ్ట్ చేయగానే, ఎక్కడున్నావు షాడో, అమ్యూస్మెంట్ పార్క్లోనే ఉన్నావా అని అడిగేసింది. నేనెక్కడుంటే ఏంటన్విత, నీ గురించిన ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు క్షణంలో తెలిసిపోతుంది అని అన్నాడు షాడో. నువ్వెక్కడ ఉంటే ఎలా తెలిసిపోతుంది అని అన్విత ప్రశ్నించింది. నా నెట్వర్క్ చాలా పెద్దది, నీకు దాని గురించి తెలియదు. అయినా ఇప్పుడు నేను వర్క్లోనే ఉన్నాను, నేను నా బాస్తో మాట్లాడుతున్నాను అని అన్నాడు షాడో. అన్వితకు అర్థం కాలేదు. ఏంటి అని మళ్ళీ అడిగింది. అన్వితను బాస్ అని షాడో ఎందుకన్నాడు?
జయశ్రీ ప్లాన్తో అవినాష్ను తన వైపుకు లాస్య లాగేసుకుంటుందా? తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి రహస్య ప్రేమికుడు మీ పాకెట్ ఎఫ్ఎంలో. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.